రేపు పాసమైలారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని రేవంత్ మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. అనంతరం పేలుళ్లలో చనిపోయిన కార్మిక కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు. అలాగే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా రేవంత్ పరామర్శించనున్నారు. ప్రమాదం గురించి మంత్రి దామోదర రాజనరసింహతో ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం డీజీపీతో సీఎస్తో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. పాసమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రెస్క్యూ ఆపరేషన్లో గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడ్డ వారికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? డ్యూటీ ఎంతమంది పనిచేసిండ్రు, అసలు డ్యూటీలు ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా? బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటనల మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతా ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయన ఎన్నికకు సుముఖంగా ఉండడంతో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకులు రామచంద్రరావు నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధ్యక్ష పదవికి రామచంద్రరావును ఎన్నుకున్నట్లుగా రేపు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ క్రమంలో రాజాసింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం తనను షాక్కి గురిచేసిందన్నారు. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారన్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వస్తే తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారని విమర్శించారు. పార్టీ కోసం సర్వం ధారపోశానని, టెర్రరిస్టులకు కూడా తాను టార్గెట్ గా ఉన్నానని చెప్పారు. స్పీకర్ కు రాజీనామా లేఖను కిషన్ రెడ్డి పంపించాలని కోరారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాజాసింగ్ వెనుతిరుగుతున్న క్రమంలో ఆయన్ను బండి సంజయ్ ఆపి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదంటూ వెళ్లిపోయారు రాజాసింగ్. ఎవరి ఫోన్లను కూడా రాజాసింగ్ లిఫ్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఆమోదిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాజాసింగ్ కఠిన నిర్ణయంపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు.
కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పార్టీ అధిష్టాన ఆదేశానుసారం నామినేషన్ తదనంతరం అధ్యక్ష ఎన్నిక జరుగుతుందన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించలేదనే ఆరోపణలు వాస్తవ దూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది. బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జూలై 4వ తేదీన గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పలువురు సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మా ఆదినాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 3 గంటలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,500 పై చిలుకున్నటువంటి గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున్ ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో 3 గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా 20 నుంచి 25,000 డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ 4న 3 గంటలకు ఉంటుంది. ఈ ఏర్పాట్లు తెలంగాణ భవన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి తెలంగాణ భవన్ లో కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కానీ 2 దశాబ్దాల్లో తెలంగాణ భవన్ పేరిట పవిత్రమైనటువంటి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకొని అక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింపజేస్తామని చెప్పి ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఇచ్చిందో దానికి విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో అప్రజాస్వామ్య రేవంత్ రెడ్డిని ఒక టూల్ గా చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్నారని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒక పనికి మాలిన కేసు అని మండిపడ్డారు. కేటీఆర్ పై అసభ్యకరమైన రాతలతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. మీడియా హౌస్ల పేరుతో స్లాటర్ హౌస్లు నడిపిస్తున్నారని విమర్శించారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వైపు చూస్తోందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ విచారణ పేరు మీద, ఆ విచారణ పేరు మీద ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్. బీజేపీ, తెలుగుదేశం, చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే. చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ, చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు. కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ను కవిత ఆవిష్కరించారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైల్ రోకో చేసి తీరుతామని చెప్పారు. జూలై 16, 17, 18వ తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని కవిత విజ్ఞప్తి చేశారు. బీజేపీపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రమే అవినీతి జరిగిందంటూ చెబుతున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతిపై మాట్లాడారన్నారు. రాజకీయ ఆరోపణలు తప్ప తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు తేలేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు గాలికి తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటే ఓన్లీ అపోజిషన్ పార్టీ రాష్ట్రాలకు పోయి చెప్పే బదులు మీ రాష్ట్రంలో ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా కరప్షన్ది? అయితే బెంగాల్ లేకుంటే తెలంగాణ, మన కాంగ్రెస్ లేకుంటే కర్ణాటక, కాంగ్రెస్ రాష్ట్రాలు కానీ లేకుంటే ఇండియా అలయన్స్ రాష్ట్రాల మీదనే ఆయన పడతాడు. ఆయన కానీ మోదీ కానీ హల్దీ 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 బోర్డు డబ్బులైనా పెంచిరా, ఆఫీస్ ఇనాగ్రేట్ చేస్తే అయిపోతుంది. ఎంఎస్పీ ఏమైనా పెరిగిందా? ఇంత కాదు ఇంత అని ఎంఎస్పీ బ్రిటిష్ షోలో పాలన ఏముండో అదే మోదీ గారి బీజేపీ పాలన తప్ప అభివృద్ధి అని లేదు, శూన్యం. తెలంగాణ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. అబద్దాలు, తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప మరేమీ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కవిత పర్యటనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె వెనకాల ఉన్నది ఎవరో తేల్చాలన్నారు. కేంద్రం కుట్రలో భాగమే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదే లేదన్నారు. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా కార్యక్రమాలు మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామనే మాట మన రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు. కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళు కుసంస్కృతికి విధానంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది. అసలు కేసీఆర్ ఎవడో, కేటీఆర్ ఎవడో, కవితమ్మ ఎక్కడో, హరీష్ రావు ఇంకెక్కడో. ఇందాక తెలంగాణ సమస్య కాడ మాత్రం ఎక్కడా కూడా రాజీ పడే ఇది లేనే లేదు అనేది అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా పార్లమెంటు సమావేశాల్లో కొన్ని కఠిన ప్రశ్నలు మేము అడగబోతున్నాం. రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళు భయపడతా ఉండేది ఇది ఒక్కటే, ఇక్కడ దున్నుకొస్తుంది కాంగ్రెస్. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణల తొలగింపును స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అడ్డుకున్నారు. ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను ఆపేయాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. లేఅవుట్లోని ప్లాట్లను ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఉందే అనుకుందాం మనము, ఉంటే మాకు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఇయర్ లోపల ఇంత వర్షం వచ్చింది, ఇన్ని నీళ్ళు ఇక్కడ నిలబడ్డా, ఇన్ని కష్టాలు వచ్చినాయని మాకు చెప్పండి, చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి. నేను ఇక్కడే పుట్టి పెరిగినాను కదా, పోనీ ఎవరినైనా చూపెట్టమని ఫలాని ఏరియా లోపల ఇక్కడ నీళ్ళు నిలబడ్డాయి. రెండోసారి ఇంకోటి కూడా చెప్తున్నా, దీనికి ఇంత వాళ్ళకి కారణము కొందరు దీని వెనక ఉండి వాళ్ళు కూడా ఈ కాలనీలోనే ఉన్నారు. నానా రకాలుగా తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. 32 సంవత్సరాల క్రితము సిఎట్ కాలనీ నుంచి, దాని ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సిఎట్. అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు చైర్మన్ గారు. లేఅవుట్ చేసి రోడ్లు గిట్టాన్ని మొదలు పెట్టుకొని వర్క్ ఆర్డర్ ఇచ్చినారు. మొత్తం ఈ రోడ్లన్నీ, ఈ ఫేస్ లేదు ఇక్కడ, రోడ్లన్నీ తయారైనాయి. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది. దేశ భవిష్యత్తు టెక్నాలజీపైన ఆధారపడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీపై నిర్వహించిన నేషనల్ వర్క్షాప్లో కీలక అంశాలను ప్రస్తావించారు. కంప్యూటర్ రంగం అందుబాటులోకి వచ్చిన 90వ దశకంలో సరికొత్త ఆవిష్కరణలకు బీజం పడిందన్నారు.
అప్పట్లో బిల్ గేట్స్ విప్లవాత్మక మార్పులకు ఆద్యుడయ్యారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటరింగ్ మరో విప్లవానికి సంకేతంగా నిలుస్తుందన్నారు. లోకేష్ బాల్య దశలో ఉన్నప్పుడు కంప్యూటర్ రంగం దశలవారీగా మార్పు చెందిందన్నారు. ఐటీ మంత్రిగా లోకేష్ హయాంలో క్వాంటం కంప్యూటరింగ్ శాఖ ఆరంభం కాబోతోందని అన్నారు. Then he came to me, sir, it is a important momentum for all of us. We have to push quantum computing. How to do it, we have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat, from aspirations and ambitions our people have expressed today. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. That was the beginning. I am following, as Mr. Lokesh has rightly mentioned, I started working for IT when he was 7th class. But I applied information technology in 1983-84, just he was born at that time. So, very inspiringly, I had some vision. Information technology will bring transparency, speediness, accountability, and whatnot, everything. 9 జాతీయ మిషన్లలో క్వాంటం టెక్నాలజీ విప్లవం ఒకటని, అందుకే నేషనల్ క్వాంటం మిషన్ ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన క్వాంటం వర్క్ షాప్లో వర్చువల్ సందేశాన్ని ఇచ్చారు. మొదటి దశలోనే క్వాంటం టెక్నాలజీపై భారత్ పట్టు సాధిస్తుందన్నారు. దేశంలోని 4 ప్రాంతాల్లో క్వాంటం పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో పాటు టెక్నాలజీ ఇండియాను సాధించే దిశగా క్వాంటం వ్యాలీ భాగస్వామ్యం అవుతుందని అన్నారు. I wish to extend my heartfelt gratitude to the Honorable Chief Minister Shri Chandrababu Naidu Garuji and the Government of Andhra Pradesh for the groundbreaking initiative to establish a quantum valley in Amaravati. Thank you, Honorable Chief Minister, and congratulations to you and also your government. Friends, the ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా క్వాంటం టెక్నాలజీ విప్లవం ప్రారంభమవుతోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. క్వాంటం కంప్యూటరింగ్ వ్యాలీ అమరావతిని టెక్నాలజీ మ్యాప్లో చేర్చాలన్నారు. క్వాంటం వ్యాలీపై విజయవాడలోని నోవాటల్లో నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడారు. గ్లోబల్ రేస్లో చేరడం కాదు, మనమే దారి చూపించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. క్వాంటం కంప్యూటరింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతోందని, క్వాంటం సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తోందని చెప్పారు. గ్లోబల్ లీడర్లు, పెట్టుబడిదారులు తమతో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు. To global leaders and investors, please come partner with us to create our journey and power the quantum breakthroughs. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence, and aspiration. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. We were all perplexed, puzzled. I'm a Carnegie Mellon undergrad. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research, like all of us do here. You know, it's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. And I think we are very fortunate to have a leader like Mr. Naidu to lead from the front. And as the entire leadership in the cabinet, the bureaucracy, we are here to support his vision and make this a reality and to bring Amravati on the map
of quantum computing. So let us together script India's next technological chapter, quantum by design and quantum by resolve. I'd like to thank every one of you for giving me this wonderful opportunity, and I'd like to thank the Honorable Chief Minister for making me part of his journey of creating history. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పదవి చాలా మంది ఆశించవచ్చునని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎల్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. మాధవ్ తరఫున 5 నామినేషన్ సెట్స్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. మాధవ్ గారికి అనుకూలంగా 5 నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన పేరు తప్ప రెండో వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. కాబట్టి ఏకగ్రీవంగా నామినేషన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది మిగిలిన పార్టీలు. స్వర్ణాంధ్ర విజన్తో పాయకరావుపేట నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ స్థాపనకు పెట్టుబడులు ఆశాజనకంగా వచ్చాయన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాయకరావుపేట పరిసరాల్లో ఏర్పాటు కానున్న టాయ్ పరిశ్రమతో 25 మంది మహిళలకు ఉపాధి దొరుకుతుందని అనిత తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గానికి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లే నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయకరావుపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా అందరి నాయకులు కూడా, కూటమి నాయకులే కాబట్టి అందరి నాయకులు కూడా సహకరించాలి. అంతేకాకుండా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు దగ్గర 1,00,000 కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తామని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పనిచేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు కూటమిలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రం కోసం మోదీని నిలదీస్తుందని అన్నారు. బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు. ఇప్పటి వరకు కర్ణాటకలో ప్రభుత్వ పాలన అగమ్య గోచరంగా ఉందని కేంద్ర మంత్రి శోభ అన్నారు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే దిక్కు లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన రేవంత్ ఇప్పుడు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలో 50% కమిషన్ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి శోభ తెలియజేశారు. कांग्रेस का सरकार चल रही है, तेलंगाना में 1.5 साल से कांग्रेस का सरकार चल रही है. कर्नाटक का कांग्रेस सरकार, तेलंगाना का कांग्रेस सरकार, कांग्रेस दिल्ली हाईकमांड का एटीएम कार्ड है. कर्नाटक అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల నోటీసులపై కౌన్సిల్ మండిపడింది. మున్సిపల్ చైర్మన్ కమిషనర్లను ప్రశ్నలతో నిలదీశారు. కౌన్సిలర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ కౌన్సిలర్ల వార్డులు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 3 కోట్ల రూపాయలు మున్సిపల్ అభివృద్ధికి మంజూరయ్యాయని చెప్పారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అజెండాలో పలు వార్డులకి అభివృద్ధి కార్యక్రమాలకు అజెండా తయారు చేయడంపై కొందరు కౌన్సిలర్లు ఆగ్రహించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. అజెండా తీర్మానం మున్సిపల్ కౌన్సిలర్ల సభ్యులకు తెలియకుండా ఎలా ఏర్పాటు చేస్తారని కౌన్సిలర్లు కమిషన్ను ప్రశ్నించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు చర్చ జోరందుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, పార్టీ హైకమాండ్లో ఏం జరుగుతోందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటికి చెప్పరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్కు మాత్రమే ఉందని, దీనిపై ఎవ్వరూ అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. Leaders are saying that there will be change in the chief minister in October,
And these things are in the making. See, that is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి స్పందించారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కర్ణాటక సీఎం మార్పు హైకమాండ్ చేతిలో ఉందని అనడం కాంగ్రెస్లో గాంధీ వాద్రా కుటుంబం డామినేషన్ కు నిదర్శనమన్నారు. దళిత అధ్యక్షుడిని కాంగ్రెస్ గౌరవించడం లేదని అర్థమవుతుందంటూ విమర్శలు గుప్పించారు. ఖర్గే చేతిలో కాంగ్రెస్ పగ్గాలు లేవని ఆయన వ్యాఖ్యలతో అర్థమైపోయిందని, సోనియా గాంధీ తన చేతుల్లోనే పార్టీని నడిపిస్తుందని అన్నారు. मल्लिकार्जुन खड़गे द्वारा ये कहना कि कर्नाटका में कांग्रेस पार्टी का मुख्यमंत्री का चेहरा कौन होगा ये निर्धारित हाईकमांड करेगा, ये स्पष्ट करता है कि गांधी वाड्रा परिवार एक दलित प्रेसिडेंट का अपमान कर रही है और खड़गे के हाथ में कोई पावर नहीं है. मतलब खड़गे ये स्वीकार रहे हैं कि वो एक लेम डक प्रेसिडेंट है. इससे ये भी स्पष्ट होता है कि नेहरू गांधी वाड्रा परिवार का हमेशा से मॉडल ये रहा है जो सोनिया गांधी का मॉडल था कि పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఉన్నాయని సిడబ్ల్యూసీ పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందన్నారు. పర్యావరణ అనుమతుల కోసం సిడబ్ల్యూసీని సంప్రదించాలని వెల్లడించారు. బనకచెర్లపై సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వాగతించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసేంత వరకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పట్టాలేకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. కేంద్రం నిర్ణయం బీఆర్ఎస్ పోరాటం తెలంగాణ ప్రజల విజయమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలంటూ కవిత ట్వీట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవంతి కుప్పకూలిపోయింది. అయితే భారీ వర్షాలు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో అందులోని నివాసితులను ముందుగానే ఖాళీ చేయించినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. భవనం పేకమేడలా కుప్పకూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన టికెట్ల ధరలు జూలై 1 నుంచి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యులర్లను జారీ చేసింది. పెరిగిన రైలు ఛార్జీలు మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు వర్తించనుంది. ఏసీ చైర్ క్లాస్, ఏసీ 3 టైర్ ఎకానమీ, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాసులలో కిలోమీటర్కు 2 పైసలు పెంచుతున్నట్లుగా రైల్వే శాఖ తెలిపింది. ఇక మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సెకండ్ స్లీపర్, ఫస్ట్ క్లాస్, నాన్ ఏసీ కోచ్ల ఛార్జీలు కిలోమీటర్కి 1 పైసా పెరిగింది. జనరల్ క్లాస్లో కిలోమీటర్కు 1/2 పైసా పెంపు ఉంటుంది. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.